ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ షెటేజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక రుగ్మతలు తొలగిపోవాలంటే చంద్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఈరోజు ఈశ్వరారాధన చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. మరి 12 రాశుల వారు ఈరోజు సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ సప్తమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే మంచి నిర్ణయాలు ఉద్యోగపరంగా తీసుకోవడానికి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మం, ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, ఇవన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 7:04 వరకు, అనంతరం నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడి ప్రారంభమవుతుంది. ఈరోజు సోమవారం ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర అభిషేకం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు 12 రాశుల వారికి ఈ రోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ, తద్వారా విషయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభ పరిణామాల గృహంలో మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి కూడా తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితిని గృహరీత్యా పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి
నూతన విధానాలు అమలు చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వైద్య వృత్తి వారికి సులభతరమవుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభించినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్ని వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు ఈశ్వరుని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తే వైద్య వృత్తి వారికి సునాయాస విజయాలు వృత్తిపరంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలకి ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. క్రియాశీలక నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ఈశ్వరుని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల మార్పుల నుంచి బయటికి రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలను పొందేటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి వ్యాపారపరంగా అనుకూలతను పెంపొందింపచేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ సినీ రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈశ్వరుని చెరుకు రసంతో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వేగవంతమైన అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. దిక్కుతోచినటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా సింహరాశి వారు ఈశ్వరుని పండ్ల రసాలతో అభిషేకించడం ద్వారా రకరకాలైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభ ప్రయత్నాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా కన్యా రాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పొరపాట్లతో లేటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థికంగా, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలని విద్యార్థులు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా తులారాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధానాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా అనుకూలిస్తాయి. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు వెన్నంటి ఉంటాయి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈశ్వరుని నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. స్వశక్తితో రాణించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి లాభాలను గడించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. మహిళల గృహరీత్యా శాంతి సౌఖ్యాలని పెంపొందింపచేసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి సహకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి కూడా గోచరిస్తుంది. ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో కలిపినటువంటి జలంతో అభిషేకించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూల పరిస్థితిని పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్మిక వ్యవహారాల్లో కార్మిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బలం పుంజుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి.
వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. అసాధారణ విజయాలు క్రీడారంగం వారికి దక్కుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ ఉంటుంది. అలంకరణకి ప్రాధాన్యత ఇస్తారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు పనికి వస్తాయి, లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా మీనరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి నియమాలు మన భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తాయి. ఈ నియమాల యొక్క ప్రభావం గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా అదృష్టకరమైన ప్రభావాన్ని పొడచూపటానికే సహకరిస్తాయి. కాబట్టి వీటిని అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను పాటించి చక్కటి జీవన తత్వాన్ని హాయిగా ఆనందంగా అనుభవించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. తూర్పు నుండి సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించాలి. సూర్యరశ్మి లేని ఇంటిలో నివసించటం అనారోగ్య లక్షణం. సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం. ప్రతి ఒక్కరూ నిద్ర నుంచి లేవగానే తూర్పు వైపు ఉన్నటువంటి కిటికీలు తెరిచి ఉంచండి. సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం అదృష్టదాయకం. ప్రతి గృహంలోనూ లేవగానే తూర్పు కిటికీలు తెరిచి ఉంచండి. సూర్యకిరణాలు మీ ఇంటిలోకి ప్రవేశించాలి. దీపం లేని గృహంలో నివాసం నష్టదాయకం అవుతుంది. ప్రతి గృహంలో ఇంటి ఇల్లాలు ఉదయం సాయంత్రం దేవతా మందిరంలో దీపారాధన చేయటం మాత్రం మర్చిపోకండి. ఇల్లు కట్టేటప్పుడు కూడాను స్లాబ్ వేసిన తర్వాత ఆ ఇంట్లో దీపం వెలగాలండి. స్లాబ్ వేసిన తర్వాత దీపం మాత్రం తప్పనిసరిగా వెలిగి తీరాల్సిందే. గృహప్రవేశం చేసేంత వరకు కూడా. గృహప్రవేశం అయిన తర్వాత ఎటు ఇంట్లో దీపాలన్నీ వెలిగిస్తాం. పగలు సూర్యుడే మనకు ఎటు వెలుగునిస్తున్నాడు. రాత్రి సమయాల్లో 6 గంటల కల్లా ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క లైటు కూడా వెలిగించండి. దీపలక్ష్మి స్వాగతం అంటూ మనం చేయవలసినటువంటి విశిష్టవంతమైన సాంప్రదాయ లక్షణం ఇది. ఎవరైతే పాటిస్తారో వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇంటి ముంగిట ఉన్న కాంపౌండ్ వాళ్ళకి అందమైనటువంటి లైట్లు అమరుస్తూ ఉంటారు. ఆ లైట్లు మాత్రం వేయరు పొద్దుకులు. సాయం సంధ్యా సమయంలో 6 గంటలకే ఆ లైట్లు వేసి చూడండి రోజు. దానివల్ల ఐశ్వర్యం వస్తుంది. పడక గదిలో పసుపు పచ్చ రంగు కానీ బ్లూ రంగు కానీ దీపాన్ని ఉంచుకోవటం సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. హాలు, డ్రాయింగ్ రూముల్లో ఆకుపచ్చ బల్బు చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుంది. పడక గది గోడలకు నీలం రంగు, పసుపు రంగు వేయించుకోవచ్చు. ఆఫీస్ గది, డ్రాయింగ్ రూమ్, హాలుల్లో
గోడలకు దిగువన ఆకుపచ్చ, పైభాగాన తెలుపు, కప్పు వైపు నీలం రంగు వేయించుకోవచ్చు. వంటగదిలో గోపీ రంగు లేక తెలుపు రంగు మాత్రమే వేయించుకోవచ్చు. ఉత్తర దిశలోను ఎత్తు స్థలాలలోనూ వంట ఇల్లు నిర్మించరాదు. వాస్తుశాస్త్రంలో రంగుల కహానికి కూడా ఎక్కువ విలువనిచ్చారు. అసలు ఇంటి చుట్టూతా కూడాను అందమైన చిన్ని చిన్ని మొక్కల పెంపకం వలన ఎంత గొప్ప విశేషమో తెలుసా? పొద్దున్నే లేచి ఆ యొక్క చెట్లను చూస్తేనే చాలు, కంటికి ఇంపుగా చక్కటి పూలు పూసుంటాయి. ఆ పూలు చూస్తేనే మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత వాటిలో కొన్ని పూలను చక్కగా నిత్యం మీరు ఆరాధన చేసే దైవతారాధనకు ఉపయోగించుకోవటం సర్వే సర్వత్రా కూడాను అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. బరువైనటువంటి కుండీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తూర్పు వైపు మాత్రం పెట్టకండి. ఇంటి పైకప్పు పైభాగాన చక్కటి ఖాళీగా ఉన్నట్లయితే, నిర్మాణం చేయకుండా ఉన్నట్లయితే ఆ పైభాగాన, స్లాబ్ పైభాగాన చక్కటి చెట్లు పెంచుకోవటంలో తప్పు లేదు. కాయగూరల మొక్కల దగ్గర నుంచి, చిన్ని చిన్ని ఆకుకూరల దగ్గర నుంచి చిన్ని చిన్ని పుష్పాలు, దేవునికి ఉపయోగించేవన్నీ కూడా పెంచుకునే ఏర్పాటు చేసుకోండి. సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని పొందుతారు. ద్వారబంధాల విషయంలో మనం గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలు కూడా వాస్తుశాస్త్రంలో చెప్పటం జరిగింది. తూర్పు స్థలమున తూర్పు సింహద్వారం ఉంచినట్లయితే శుభప్రదంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ధనధాన్య సంపదలు, సుఖ సౌఖ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, మంచి ప్రవర్తన, గౌరవప్రదమైనటువంటి వృత్తి, కీర్తి ప్రతిష్టలు మొదలైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. ఈ యొక్క తూర్పు స్థలంలో తూర్పు సింహద్వారం గనక ఏర్పరిచినట్లయితే, తూర్పు స్థలానికి దక్షిణ సింహద్వారం పెడితే అనేక బాధలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగుదాం. ఆగ్నేయ స్థలమునకు తూర్పు సింహద్వారం పెట్టినట్టయితే శుభప్రదమే, సుఖం కూడాను, ఐశ్వర్యం కూడాను, సంతాన సాఫల్యత కూడాను. ఆగ్నేయ స్థలానికి దక్షిణ సింహద్వారం ఉంచుకోవాలి. అట్లా గనక ఉంచినట్లయితే శుభప్రదము, ఐశ్వర్యము, చిరాస్తులు వృద్ధి చెందటం జరుగుతుంది. దక్షిణ స్థలానికి పడమట సింహద్వారం ఉంచినట్లయితే అశుభకరము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నైరుతి స్థలంలో పడమర సింహద్వారం కనుక ఉంచినట్లయితే శుభకరంగా ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి, సుఖ సౌఖ్యాలు కలుగుతాయి, కార్యజయం సంభవిస్తుంది. పడమర స్థలంలో పడమర సింహద్వారం కనుక ఉంచినట్లయితే శుభప్రదంగా ఉంటుంది. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, భోగభాగ్యాలు, వాక్చాతుర్యం, మంచి వివేకం కూడాను కలిగి తీరుతుంది సుమా. పశ్చిమ స్థలంలో దక్షిణ సింహద్వారం కనుక ఉండటం అనేటువంటిది అశుభకరంగా మనం గుర్తించాలి. దానివల్ల అనేక కష్టాలు, నష్టాలు వస్తాయి. వాయవ్య స్థలంలో పడమర సింహద్వారం ఉంచడం శుభప్రదం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాయువ్య స్థలమునందు ఉత్తర సింహద్వారం ఉంచినట్లయితే అంత శ్రేష్టం కాదు. కానీ ఉత్తరపు వీధి పెద్దదిగా ఉండి జనసంచారం ఎక్కువగా ఉన్నప్పుడు పక్క గృహములు వరుసను అనుసరించి ఉత్తర సింహద్వారం గనక ఉంచినట్లయితే అశుభము అని చెప్పేసి అంటారు. ద్వారములు, కిటికీలు, అలమార్లు ఇంటికి మొత్తం వేడికవి, సున్నా లేకుండా
సరి సంఖ్యలో ఉండాలి. 0 ఉంటే దోషం. ద్వారాలు, కిటికీలు, అరమార్లు ఒకదానికొకటి పోటీగా ఎదురెదురుగా ఉండాలి. ఇంటి అంతలి ఏ ఒక్క గోడకు 3 ద్వారాలు ఉండటం అశుభప్రదంగా మనకు శాస్త్రం చెబుతోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. దుర్వాసుడం సిద్ధమౌని వచ్చి అతిథి అయి భోజన వాంఛ చేసి, ఆయన భోజనం చెయ్యాలన్న కోరికతో వచ్చాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఆయనకి బాగా ఆకలేసింది. ఆకలిస్తే అన్నం తింటారు, దాహం వేస్తే నీళ్లు తాగుతారు, అనారోగ్యం వస్తే ఔషధ సేవనం చేస్తారు, బడలిపోతే నిద్రపోతారు. ఇందులో మిగిలినవి వేరు, అవి సుఖాన్ని కోరవు. మంచినీళ్ళు ఇవ్వడం చాలా తేలిక, బడలిపోయిన వాడికి అరుగు చూపించినా పడుకుంటాడు. అలాగే అనారోగ్యంతో ఉన్నవాడికి మందు తీయగా ఉందా చేదుగా ఉందా అన్నదంతో సంబంధం లేదు, ఇది ఔషధము అని వైద్యుడు చెప్తే సేవిస్తాడు. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఆయన కోపము పొందడానికి అవకాశం లేకుండా చూడాలి, అదే సమయంలో భగవత్ సేవగా పెట్టగలగాలి. అందున వచ్చినవాడు ఎవరు? సామాన్యుడా? సిద్ధమౌని. అటువంటి వాడికి పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాలి. కాబట్టి కుంతిదేవి ఆయన యొక్క ఆతిథ్యాన్ని నిర్వర్తించి, ఎలా నిర్వర్తించింది అనడానికి ఒక్కటే ఉదాహరణ. ఆయన చాలా ప్రీతి చెందాడు అనుకోండి, వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన అప్రీతి చెందాడు అనుకోండి, శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన తృప్తి పొందారా లేదా అన్నదాని కోసం వేచి చూడవలసిన అవసరమే ఉండదు, అప్పుడే తెలిసిపోతుంది. ఆయనకి వడ్డించినటువంటి విధానానికి ఆయన ఎంతో సంతోషాన్ని పొందాడు. చిన్న పిల్లవి ఎంత గొప్పగా వడ్డించావమ్మా అన్నాడు. అని నీకు ఒక వరం ఇస్తాను కుంతి అన్నాడు. ఏమా వరం అని ఆవిడ నమస్కారం చేసి చూస్తోంది. నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, నువ్వు ఈ మంత్రాన్ని మనసులో స్మరణ చేసి ఏ దేవతా స్వరూపాన్ని భావన చేస్తావో ఆ దేవతా స్వరూపము నీ చెంతకు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అన్నాడు. ఒక కన్నెపిల్లకి ఎందుకండి ఆ వరం? అసలు అది ఎందుకు ఆ వరం అంటే, దుర్వాసో మహర్షికి తగినంత పరిణతి లేక వరం ఇచ్చాడు అనుకోవాలా? అందులో ఆవిడ ప్రమేయం ఏమైనా ఉందా? ఇలాంటి వరం ఒకటి అడుగుదామని ఆవిడ ఏమైనా అనుకుందా? నేను చాలా తృప్తి పొందాను కుంతి నీ అతిథి సేవకి, నువ్వేదైనా వరం అడుగు అంటే ఏ కన్నెపిల్లైనా ఏం కోరుకుంటుంది? వివాహమైన తరువాత భర్త వలన అటువంటి సంతానాన్ని పొందాలని కోరుకుంటుంది. అంతేగాని ఒక మంత్రము ద్వారా దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందాలి అని ఎందుకు కోరుకుంటుంది అసలు? కాబట్టి అసలు కుంతీదేవి ఈ వరం అడుగుతుందా? ఆవిడ అడగదు. మరి దుర్వాసో మహర్షి ఎందుకు ఇచ్చినట్టు ఈ వరం? ఆయన ఇచ్చారు, వద్దు అని ఆమె అనగలదా? అటువంటి కోపధారి తృప్తిపడమే గొప్ప. తృప్తిపడి మంత్రం ఇచ్చాడు, ఇది నువ్వు వాడుకుని తీరాలి, దీని వలన సంతానమును పొంది తీరాలి, నీకున్న సంతానంలో ఒక్కడైనా ఈ మంత్రం వలన ఉండాలి, నేను గమనిస్తూ ఉంటాను అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం. అలా ఏమైనా అన్నాడా? ఆయన అలా ఏమనలేదు. నీకు ఎప్పుడైనా అలా సంతానాన్ని పొందాలని అనిపిస్తే దేవతలని, నీకు ఇష్టం వచ్చినటువంటి దేవతని ఈ మంత్రంతో పిలువు, ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడు. కన్యాగర్భము ధర్మసమ్మతము కాదు కాబట్టి అదేం చిన్న విషయం కాదు. కాబట్టి అసలు ఆ కోరికే కోరదు. పోనీ పరిణతి లేని పిల్లండి అందామా? ఆమె ఎంత పరిణతి కలిగినది? వచ్చిన అతిథులకు భోజనం పెట్టడంలోనే అంత పరిణతి ఉంటే మిగిలిన విషయాల్లో అటువంటి పరిణతి లేనిది అని మీరు ఎలా అనుకుంటారు? ఆవిడకి అన్నం వడ్డించడం ఒకటే వచ్చండి అనగలరా? అనలేరు. అంటే అన్నం వడ్డించడం ఒకటి బాగా వస్తే దాని వెనక చాలా వచ్చి ఉంటాయని గుర్తు. చాలా చిన్న విషయంగా మనం భావన చేస్తాం, కానీ దాని వెనక అంత మర్మం ఉంది, దాని వెనక నిజమైన ప్రేమ ఉంది. ఆ అన్నం పెట్టడంలో అంత ప్రేమ ఉంది. ఒక్కొక్క ఇంట తిన్న భోజనం
మనం మరిచిపోలేము. అంత జ్ఞాపకం ఉండిపోతుంది. ఎంత ప్రేమతో, ఎంత ఆదరంతో మన గౌరవాన్ని, మన వ్యక్తిగతమైనటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఎంత మర్యాదతో వాళ్ళు ప్రవర్తించారన్నది మీరు ఆఖరి ఊపిరి వరకు మర్చిపోలేరు. అంత ప్రేమగా ఉంటుంది. కాబట్టి అది చిన్న విషయము అని చెప్పడానికి వీలు లేని విషయం. సరే, వరం ఇచ్చాడు. కుంతీదేవి ఏం చేసిందంటే, కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆమె గంగా తీరానికి స్నానానికి బయలుదేరుతుండగా ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ప్రచోదయాత్ అంటుంది కదా వేదం. ధియో యోన ప్రచోదయాత్. మీరు ఏ పని చెయ్యండి, ఎంత పూజ చెయ్యండి, ఆఖరణ మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేవతలను ఏమడుగుతారంటే, నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక. జీవితంలో అక్కర్లేని తప్పు ఒక్కటి చేశాడనుకోండి, బుద్ధి గడ్డి తిని అంతే. ఎంత కీర్తి సముపార్జించిన వాడైనా భూమిలో దిగిపోతాడంతే. కాబట్టి నిరంతరము బుద్ధులు ప్రేరేపింపబడుగాక. మంచి వైపుకి బుద్ధి ప్రేరేపింపబడాలి. ఎవరు బుద్ధిని ప్రేరేపించేది అంటే దేవతలు ప్రేరేపిస్తారు బుద్ధిని. అందుకే తన్నో దుర్గి ప్రచోదయాత్. మీరు ఏ పూజ చేస్తే ఆ పూజతో ఆ దేవతని, మా బుద్ధులను ప్రచోదనం చేయమని అడుగుతారు. ఆ రోజున స్నానానికి వెడుతున్నటువంటి కుంతి మనసులో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అసలు దుర్వాసో మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు కదా, ఒక మంత్రం ఇచ్చారు కదా, ఆ మంత్రము ద్వారా నేను ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నాకు సంతానమును అనుగ్రహిస్తుంది కదా, ఈ మంత్రం ఫలిస్తుందా? ఎంత ప్రమాదకరమైనటువంటి పరిశీలనం చేస్తోంది ఆవిడ. అదప్పుడు చెయ్యవలసినటువంటి పరిశీలనమా? ఆమె కన్య. అది ఫలిస్తే ఎంత ప్రమాదం, ఫలించకపోతే అంతకన్నా ప్రమాదం. అంతటి సిద్ధముని గురువిచ్చినటువంటి మంత్రం ఫలించకపోతే అంటే గురువుగారు పనికి మాలిన వారిని ముద్ర వేద్దాం అనుకుంటోందా కుంతి? ఆమె అంత అమాయకురాలా కాదు కదా. మరి ఎందుకు వచ్చింది అసలు అటువంటి ఆలోచన? ఈశ్వర ప్రచోదనం అని చెప్పవలసి ఉంటుంది. ఏ ఈశ్వర ప్రచోదనానికి దుర్వాసో మహర్షి అటువంటి వరం ఇచ్చారో, అప్పుడు అవసరం లేని వరాన్ని ఏ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడో అటువంటి ఆలోచన ఆమెకు కలిగింది. పైగా సాధారణంగా అంతఃపుర స్త్రీలు బయటికి వెడుతున్నారు అంటే పక్కన చెలికెత్తెలు ఉంటారు. ఆమె ఆ రోజున చెలికెత్తెల్ని వెంట పెట్టుకోకుండా ఒక్కతే వెళ్ళింది. అంటే స్నానం చేసిన తరువాత నేను ఈ మంత్రాన్ని పరిశీలనం చేస్తే ఒకవేళ నాకు సంతానము చటుక్కున కలిగితే అది ఎవరికీ తెలియకుండుగాక. మనసులో ఏదో ఆలోచన లేకపోతే సాధారణ అంతఃపుర నియమాలకి వ్యతిరేకంగా ఒక్కతే గంగానది స్నానానికి ఎందుకు ఎడుతుంది? ఒంటరిగా గంగానదిలో స్నానం చేసింది. స్నానం చేసి తలెత్తి చూసేటప్పటికీ బాలభానుడు కనపడ్డాడు. బాలసూర్య బింబం బహుసౌందర్యవంతంగా ఉంటుంది. ఏ దేవతని పిలవాలి అని కదా మరి పరీక్ష చేయాలంటే ఎవరో ఒక దేవతని పిలవాలి కదా. ఇప్పుడు ఎంత బాగున్నాడో అనిపించి ఇది ఒక విచిత్రమైన విషయం. ఎందుకని అంటే ఆ మంత్రం చదివితే సంతానం పుడుతుంది. అంటే మానసికంగా ఒక రకమైనటువంటి సంతోషాన్ని సూర్య భగవానుడి యొక్క దర్శనము చేత పొందింది కుంతి. పొంది ఆ మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి ఆదిత్యునకు అర్ఘ్యమిత్తి నాకు నాకు నిమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రునంబుజమిత్ర. ఓ పద్మమిత్రుడా, కమలబాంధవుడా, ఏ నీ కిరణములు సోకేటప్పటికి పద్మములు విచ్చుకుంటాయో అటువంటి నీకు అర్ఘ్యాన్ని ఇస్తున్నాను అని 2 చేతులతో ఎత్తి గంగానదీ జలాల్ని అర్ఘ్యమిచ్చి ఆమె ఆ మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం ఏదుందో దాన్ని మనసులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ మంత్రాన్ని చెప్పి లోపల ఆమె ఆ ఆదిత్యునకు సూర్యబింబానికి నమస్కారం చేసి ఒక మాట అంది. ప్రియమ్మున నీయట్టి పుత్రునిమ్ము అంబుజమిత్ర. నీలాంటి కొడుకుని నాకు ఇయ్యి. అది దేనికంది? మంత్రం పనిచేస్తుందా చేయదా అన్నది. మంత్రం పనిచేస్తుందా చేయదా అంటే ఇచ్చినవాడు దుర్వాసో మహర్షి.
ఆవిడికి నమ్మకం లేక అంది అనడానికి కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, ఆమె పరిణతి ఎటువంటిది, ఆవిడకి మంత్రం మీద నమ్మకం లేదండి అనడానికి ఏం సరిపోదు అక్కడ. కానీ ఎందుకు వచ్చిందో మరి పాపం ఆవిడకి ఆ బుద్ధి, పరిశీలిద్దాం అనుకుని ఆమె నమస్కారం చేసి ఈ మాట అంది. అనగానే అని కేలు ముగిచి నిలిచిన వనజాయత నేత్రకడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్రకరత్వముడిగి తరుణద్యుతితో. ఉదయిస్తున్న బింబం క్షణానికి ప్రకాశాన్ని పుంజేసుకుంటుంది, ఎర్రగా మొదలవుతుంది బింబం. సముద్రపుటుని ఇటువంటి ఋతువులో అయితే బాగా తెలుస్తుంది, వసంత ఋతువులో అయితే మంచు ఉండదు, అది సముద్రంలోంచి పైకి లేస్తుంది. ఎర్ర కాంతి వచ్చి ముందు ఏదో ఎర్రటి బంతి వచ్చినట్టు లేదా ఎవరో కుంకం బొట్టు పెట్టినట్టు వస్తుంది. ఆ కాంతి సముద్రం నుంచి అడ్డంగా పడి వెనకనున్న కొండల వరకు పడుతుంది. అప్పుడు పడవ ఏదన్నా అరుణకాంతిలో అటు ఇటు వెళ్ళిందనుకోండి, అది కూడా ఎర్రగా అయిపోతుంది. ఆ కాంతి మన మీద పడితే మనం కూడా అరుణకాంతిలోకి వెళ్ళిపోతాం, కాసేపటికి నారింజ రంగులోకి మారిపోతుంది. తీవ్రత పెరిగిపోతుంటుంది, ఆ జ్యుతి కాంతి పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోతున్న కాంతితో ఉన్నవాడు పెరిగిపోతున్న కాంతితో రాకుండా కాంతి తగ్గించుకుని వచ్చాడు. ఎందుకని? ఆమె కన్నులు విప్పి చూడాలి కదా తన్ని. అందుకని ఆయన ఏం చేశాడంటే తన యొక్క తేజస్సుని తగ్గించుకొని తన తీవ్రకరత్వముడికి తరుణద్యుతితో అందమైనటువంటి రూపంతో మంచి కాంతితో ఆయన నడిచి వచ్చాడు. వచ్చి ఎవరైనా 3 మూర్తుల యొక్క రూపం, 3 వేదముల యొక్క రూపం. ఎందుకని అంటే సూర్యబింబం ఉదయిస్తున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క రూపం, మధ్యాహ్నం ఉండేటటువంటి బింబం హరుడు పరమశివుని యొక్క స్వరూపం లయకర్త, సాయంకాలం ఉండేటటువంటి సూర్యబింబం స్థితికర్త అయినటువంటి విష్ణు స్వరూపం. కాబట్టి బ్రహ్మ విష్ణు శివుల యొక్క సమిష్టి స్వరూపమే సూర్యబింబం. అలాగే ఉదయకాలంలో ఉండేటటువంటి సూర్యబింబం ఋగ్వేద స్వరూపం. అందుకే ఉదయం ఉన్నటువంటి సూర్యబింబం వంక తిరిగి నమస్కారం చేస్తే ఋగ్వేదానికి నమస్కారం చేసినట్టు, ఋగ్వేదాధిష్టాన పురుషునకు నమస్కారం. మధ్యాహ్న సూర్యుడికి నమస్కారం చేస్తే యజుర్వేదాధిష్టాన పురుషునకు నమస్కారం చేసినట్టు. సాయంకాలం వేళ చేస్తే సామవేదం యొక్క అధిష్టాన పురుషునకు నమస్కారం చేసినట్టు. ముగ్గురి రూపంగా సూర్యబింబమే తిరుగుతుంది. 3 వేదముల రూపం, 3 మూర్తుల రూపం. ఆ తేజస్సు ఎటువంటిది? అది పరబ్రహ్మం. ద్యుతికరుడు, దివాకరుడు, దినకరుడు, భాస్కరుడు, ఆయన కాంతి పుంజం. అటువంటి వాడు నడిచి వచ్చాడు. నడిచి వచ్చి అనుగ్రహిస్తున్నాడు అని తెలిసిపోతోందిగా. ఇప్పుడు అడిగిపోయింది, అమ్మో కొడుకుని ఇచ్చేస్తాడేమో ఇప్పుడు భయం వేసింది. ఏమిటి బాధ అంటే తాను కన్యగా ఉండి కుమారుణ్ణి ఎలా పొందుతుంది? అందుకు భయం వేసింది. భయం వేసి వెంటనే ఒక మాట అంది, నా తప్పు మన్నించు, నన్ను క్షమించు. తెలియక ఈ మంత్రాన్ని జపం చేసి నిన్ను సంతానం ఇమ్మని అడిగాను. ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని జపం చేసి చూశాను తప్ప, నిన్ను పిలిచాను తప్ప నిజంగా నాకు కోరికుండి పిలవలేదు. అందుకని చెప్పి నాకు సంతానం వద్దు అని ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి కన్యకిదియు కోరగాదు నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే. నేను ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని నిన్ను పిలిచానంతే. నిజంగా వచ్చేసావు, సంతానాన్ని ఇస్తావా ఏమి? ఇవ్వకుసుమా. ఎందుచేత? కన్య గర్భవతి అయితే అది ఆమె యొక్క సమస్య ఒక్కటే కాదు. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారో చూడండి. కొన్ని వ్యక్తిగతములు కావు. అది నా వ్యక్తిగత విషయం అండి అని ధర్మం అంగీకరించలేదు. నా తల్లిదండ్రులు తల ఉంచుకుంటారు సిగ్గుతో. వాళ్ళ పిల్ల కన్యాగర్భాన్ని పొందింది అన్ననాడు నా తల్లిదండ్రుల యొక్క మాన మర్యాదలు నశించిపోతాయి. అంతేకాదు చుట్టములు, బంధువులందరూ ఫలానా వాళ్ళ పిల్ల కన్యాగర్భాన్ని పొందింది అంటారు. అన్నప్పుడు వాళ్ళు నవ్వినప్పుడు నా గౌరవం కాదు, నా తల్లిదండ్రుల గౌరవం పోయింది. అందున ఎవరు దత్తత స్వీకారం చేశాడు. పిల్లలు లేరని ఊరుకున్నా పోయేది నీలాంటి దుర్మార్గురాల్ని తెచ్చుకుంటా అంటారా అనరా చటుక్కన. ఇంత దుర్మార్గురాలని తెలియక నీకు ఇచ్చానయ్యా పెంచుకోమని. నా బరువు కూడా తీసిందంటాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళకైతే ఒక్క తల్లిదండ్రులే, కుంతి విషయంలో 2 తల్లిదండ్రులు ఏడవాలి.
ఎప్పుడు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కుంతీదేవికి? ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడంటే అప్పుడు. అది ఎప్పుడు? సూర్యుణ్ణి ప్రార్థించినప్పుడు. కాబట్టి నన్ను అనుగ్రహించు. అనుగ్రహించడం అంటే ఎలా? సంతానం ఇవ్వకుండా. ఇప్పుడు చిత్రం ఏమిటంటే అసలు దుర్వాస మహర్షి దేనికి ఇచ్చారు? సంతానం పొందమని ఇచ్చారు. ఆవిడ ఈ మంత్రం చెప్పి ఏమడుగుతోంది? సంతానం వద్దంటూ. అసలు మహర్షి ఇచ్చినటువంటి దాన్ని మహర్షి ఇచ్చిన దానికి ఉపయోగిస్తోందా? ఉపయోగించడం లేదు. కాబట్టి ఇప్పుడు వద్దంది. ఆయన అన్నాడు, నాకు అర్థమైంది, కన్యాగర్భం అని కదా నువ్వు భయపడుతున్నావు, కానీ ఇప్పుడు నేను వచ్చిన తరువాత నాకు ఒక ధర్మం ఉంటుంది. అది దేవతా ధర్మం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం. వాళ్ళు ఆ ధర్మాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. నేను నీకు దర్శనమిచ్చిన తరువాత, నేను వచ్చిన తరువాత ఆ మంత్రము యొక్క ఫలితం ఏది ఉంటుందో దాన్ని నేను ఇచ్చేసేయాలి. కాబట్టి ఆ ఫలితాన్ని ఇచ్చేస్తాను. కానీ నువ్వు బాధపడుతున్నటువంటి విషయములు ఏ ఉన్నాయో ఆ రెండిటి నుంచి నీకు రక్షణ కల్పిస్తాను. ఒకటి, సద్యోగర్భంలో నీకు పిల్లవాడు జన్మిస్తాడు. కాబట్టి నువ్వు కడుపున పిల్లవాడిని మొయ్యవలసిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే నీకు పిల్లవాడు పుట్టేస్తాడు. 2, నీ కన్యాత్వము చెడదు. కాబట్టి నీ తల్లిదండ్రులు బాధపడక్కర్లేదు, నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకని? వివాహమైన తర్వాత భర్తని ద్రోహం చేశాను అని బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. నీ కన్యాత్వము చెడదు. సద్యోగర్భమునందు కుమారుడు జన్మిస్తాడు. నువ్వు ఏ రెండిటి గురించి భయపడ్డావో ఆ రెండిటి విషయంలో నీకు నేను భద్రత కల్పిస్తాను. కానీ నా ధర్మాన్ని అతిక్రమించకూడదు. మంత్రగౌరవం. కాబట్టి ఆ మంత్రాన్ని నువ్వు చెప్పినప్పుడు దానికి ఫలితాన్ని నేను ఇచ్చి వెళ్ళిపోవలసింది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో సూర్యుడికి అసలు కుంతీదేవి విషయంలో ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడికి సంతానాన్ని ఇద్దామని కానీ, ఆవిడ్ని చూసి ఆమె యందు ఏదైనా వ్యామోహాన్ని పొందడం కానీ జరిగిందా? అసలు సూర్యనారాయణమూర్తికి అటువంటి ఉద్దేశ్యమే లేదు. కుంతీదేవికి సూర్యుడికి భార్యనవ్వాలన్న కోరిక ఏమైనా కలిగిందా? కలగలేదు. సంతానాన్ని పొందాలన్న కోరిక కలిగిందా? నిజానికి కలగలేదు. మరి ఆమె ఎందుకు అడిగింది? మంత్రం పనిచేస్తుందా లేదా అని అడిగింది. మంత్రం పనిచేస్తుందా లేదా అంటే అది పసితనంతో కూడుకున్న చేష్టితమా కాదా? బాల్య చేష్ట అంటారు. అంటే తగిన పరిణతి లేకుండా చేసే పని. మరి తాను మంత్రం ఇచ్చేటప్పుడు తన శిష్యురాలిగా స్వీకరించి మంత్రం ఇస్తున్నాడే దుర్వాస మహర్షి, ఈ మంత్రాన్ని తీసుకుని మనసులో నిలబెట్టుకుని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించడానికి కావలసినంత పరిణితి లేని పిల్లాని దుర్వాస మహర్షి ఆలోచించలేదా ఇచ్చేటప్పుడు? అలా అన్నాడు అంటే దుర్వాస మహర్షి తప్పు. పుచ్చుకున్నా కూడా ఆమె ఆ మంత్రాన్ని పరిశీలించడం తప్పు. ఈ స్థితిలో నేను అసలు పరిశీలించకూడదు, దాని అవసరం ఏముంది? ఆ అవసరము నాకు కలుగకుండుగాక అని వదిలిపెట్టేస్తే జీవితంలో ఏమవుతుందని బలవంతంగా ఏం సంతానాన్ని ఇవ్వదుగా దేవతల వల్ల. మరి పరిశీలించిన కుంతి తప్ప. మహాప్రభో నేను కన్యని అని చెప్తున్నా, నా ధర్మం నాదే, సంతానాన్ని ఇస్తానని వచ్చి సంతానాన్ని ఇస్తున్న సూర్యుడి తప్ప. అంటే అక్కడ తప్పు ఎవరిది కాదు, అది దేవతల యొక్క ప్రణాళిక అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకని అంటే ఒక ఇల్లు కట్టినప్పుడు ఇల్లు పైకి కనపడుతుంది, పునాది కనపడదు. కానీ పునాది మీద ఇల్లు నిలబడుతుంది. ఒక చెట్టు కాయలు, కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు, కొమ్మలు పైకి కనపడతాయి. కానీ అసలు ఆ చెట్టు దేని చేత పోషింపబడుతోందో ఆ వేర్లు మాత్రం పైకి కనపడవు, భూమి లోపల ఉంటాయి. అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరగాలి, అనేక మంది అధర్మాత్ములు పడిపోవాలంటే అందులో దుర్యోధనుడు పాండవుల మీదకి యుద్ధానికి రావాలి అంటే అర్జునుడి దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు ఉన్నాయి. కాబట్టి అర్జునుడిని తట్టుకోగలిగినటువంటి గొప్ప అస్త్రశక్తి కలిగినటువంటి వీరుడొకడు నా పక్షాన ఉన్నాడు అని తాను పరిపూర్ణంగా నమ్మగలిగినటువంటి చెలికాడు దొరకాలి. అలాంటి వాడు దొరికితే తప్ప దుర్యోధనుడు వెళ్ళడు. భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా అంటే ఆయనకి నమ్మకం లేదు. ఆయన నమ్మడు భీష్మద్రోణుల్ని. పక్షపాతం ఉన్నవాళ్ళు అంటాడు, పాండవ పక్షపాతులు అంటాడు.
కానీ కర్ణుడు తన కోసం ప్రాణం వదిలేస్తాడు. కర్ణుడు అర్జునుడిని పడగొడతాడని దుర్యోధనుడి నమ్మకం. అందుకు వెళ్ళాడు యుద్ధానికి. దుర్యోధనుడు యుద్ధానికి వెడితే తప్ప, దుర్యోధనుడితో మిగిలిన అధర్మాత్ములందరూ వెడితే తప్ప, కురుక్షేత్ర యుద్ధం జరిగితే తప్ప, అధర్మాత్ములందరూ పడిపోతే తప్ప ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలంటే కర్ణుడు పుట్టాలి, సూర్యాంశ సంభవుడై రావాలి. అలా వచ్చినటువంటి వాడు కన్యాగర్భం అవ్వాలి. కన్యాగర్భం అయితే ఏమవుతుంది? ఆమెకి ఇంత పరిణతి కలిగిన దానికి అనుకోకుండా అటువంటి ఆలోచన రావాలి. అటువంటి ఆలోచన కలిగి పిల్లాడు పుట్టాడు అనుకోండి, ఈ దేశమునందు ఒక గొప్ప ధర్మం ఉంది. కన్యాగర్భము గురించి భయపడతారు, ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి కన్యగా ఆమె ఎలా అంగీకరిస్తుంది ఈ గర్భాన్ని? కాబట్టి ఆమె అంగీకరించదు. ఆయన ఎంత తేజోమూర్తి కానివ్వండి, ఆమె వదిలిపెట్టేస్తుంది. ఎందుకని? రెండే పరిష్కారాలు ఉంటాయి. బిడ్డడితో కలిసి తాను శరీరం వదిలేయడం, లేదా బిడ్డడిని వదిలేయడం. ఇప్పుడు ఏం చేసింది? రెండిటిలో బిడ్డడిని వదిలేస్తుంది. ఇప్పుడు వదిలేసిన తర్వాత తాను ఎప్పుడూ కూడా ధైర్యంగా వీడు నా బిడ్డడు అని చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.